మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో సమాజంలో రకరకాల వ్యామోహాలతో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. కొంతమంది హత్య చేయడానికి వెనకాడట్లేదు, కొంతమంది రేపులు చేయడానికి వెనకాడట్లేదు. అంటే వాళ్ళకు నచ్చినట్టుగా, అంటే కన్న తల్లిదండ్రి అని చూడట్లేదు పిల్లలు, పిల్లలు కూడా తల్లిదండ్రులు అని చూడట్లేదు. సో ఇలా రకరకాల వ్యామోహాలతో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇక్కడ కొడుకులు తండ్రిని చంపితే డబ్బు వ్యామోహంలో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఘటనలో తండ్రే కొడుకును చంపాడు స్త్రీ వ్యామోహంలో. ఇది కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. అయితే భర్త విదేశాలకు వెళ్ళినప్పుడు గాదె శిరీష తన మామయ్య గాదె లచ్చయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత 2019లో గాదె అంజయ్య తిరిగి విదేశాల నుంచి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళిద్దరి వ్యవహారం చూసి తను చాలాసార్లు వాళ్ళిద్దరిని కోప్పడ్డాడు కూడా. అయినప్పటికీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత ఆ తండ్రి 63 సంవత్సరాల లచ్చయ్య తన సంబంధానికి, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని చంపాలని చూశాడనమాట. ఫైనల్లీ తన తోటి బంధువులకే సుపారీ ఇచ్చి ఆ కొడుకు అడ్డు తొలగించుకున్నాడు. దారుణంగా హత్య చేశారు అతన్ని, క్యానల్లో పడేశారు కరీంనగర్లోనే. ఏదేమైనప్పటికీ చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుంటాడు కదా, అవన్నీ మర్చిపోయాడు ఒక స్త్రీ వ్యామోహంలో. అసలు ఏం జరుగుతోంది సమాజంలో, ఇదే ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్. మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బూదరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అంటే సమాజంలో జరుగుతున్న ఇలాంటి వ్యామోహాలకు సంబంధించి క్రూయల్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకోవడం మాత్రం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈసారిది ఒక స్త్రీ వ్యామోహంలో పడి తండ్రి చేసిన దుర్మార్గం ఇది. అంటే ఇంత స్త్రీ వ్యామోహం అనేది ఇలా ఉంటుందా? చిన్నప్పటి నుంచి 36 సంవత్సరాలు కదా, నువ్వు చిన్నప్పటి నుంచి కని పెంచిన కొడుకుని ఎట్లా చంపేయగలిగాడు? అంటే మీరు దీన్ని ఎట్లా చూస్తారు అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సమాజంలో శాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మన పెద్దలు ఎప్పుడూ మనని దీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దీవెనలు ఫలించేటటువంటి రోజులు కనిపించడం లేదు. చాలామందిలో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనేటటువంటి భావనలు పెరుగుతున్నాయి. అలాగే అక్రమ సంబంధాల గురించి అవకాశాలు కూడా అలాగే ఏర్పడుతూ ఉన్నాయి. అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా మనం వివాహేతర సంబంధాలని కొనసాగించుకోవాలి అనేది ఏ విధంగా జరుగుతోందంటే, ముందర ధనము ధనము తృప్తి లేక విదేశాలకు వెళ్ళి మనము ఇంకా ధనము సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ప్రజల్లో ఏర్పడ్డము, తద్వారా భార్యా బిడ్డల్ని వదిలేసి వెళ్ళడము. ముఖ్యంగా ధన వ్యామోహంలో కొడుకు పరాయి దేశం వెళ్ళి ధనము సంపాదించుకోవాలని ఇక్కడ భార్యను వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఇదే అదనుగా తండ్రి కోడలని కూడా చూడకుండా కూతురు లాంటి అమ్మాయి వయస్సు ఇంచుమించుగా కూతురు లాంటి వయస్సే ఉంటుంది, వరుస అంతేను, కోడలంటే కూతురుతో సమానమేగా. ఈ వరుసని వావి వరుసలు అంటాం మనం. ఏవి చూడకుండా అమ్మాయి ఖాళీగా ఇంట్లో ఉంటుంది కదా, అబ్బాయి ఎక్కడో దూరంగా ఉన్నాడు, మనకి అవకాశం దొరికింది, ఈ కామవాంఛలనేవి మనం తీర్చుకుందాం అని ఆ స్త్రీని ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధాలు ఏర్పాటు చేసుకుని అదే జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళడం. ఇక స్త్రీ మటుకు ఏం చేస్తుందండి, ఒక్కొక్కసారి అబల అవుతుంది. ఆమె ఏమి నిస్సహాయురాలు అయిపోతుంది, ఎటు చెప్పలేకపోవచ్చు, లేకపోతే ఆమెకి పరిస్థితులు చేతకాకపోవచ్చు, ఎదిరించే ధైర్యం లేకపోవచ్చు. మామగారు మరి ఇలాంటి పని చేస్తూ ఉంటే భర్తకి చెప్పుకోలేకపోవచ్చు, ఇంకెవరికైనా చెప్పుకోలేకపోవచ్చు. భర్తలాటి ఈ మామగారు బెదిరించవచ్చు.
ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉంటాయి. అందరూ ఎదిరించగలిగే అంత ధైర్యస్తులే ఉండలేరు కదా. ఎవరైనా పరాయి వాళ్ళు ఈమె మీద కన్ను వేస్తే రక్షించవలసినటువంటి ఈ మామగారు తనే కన్ను వేశాడు ఇక్కడ. ఏం చేస్తుంది పాపం, ఏం చేయలేక లొంగిపోయి ఉండొచ్చు. మనం ఆ అమ్మాయిని ఏం అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మామగారే మనకి దీనిలో హైలైట్ అవుతున్నాడు. అక్రమ సంబంధాల వ్యామోహంలో ఈ అమ్మాయిని బలవంత పెట్టి చేరదీసుకుని ప్రతిరోజు ఆమెతో ఆ కామవాంఛలు, ఆ కామసుఖాలన్నీ అనుభవించుకొని కొడుక్కి అన్యాయం చేస్తున్నాడు. ఇది ఒక కారణం అవుతూ ఉండగా ఇంకొక కారణం ఏంటి? కొడుకుని చంపాలి, అసలు ఈ అడ్డు పూర్తిగా తొలగించేసి ఈ అమ్మాయిని పర్మనెంట్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఇది ఎంత దరిద్రమైన ఆలోచన అండి. నీకు నిజంగా అలాంటివి ఉంటే ఇక స్త్రీలే లేరా? నీకు తగ్గవాళ్ళు దొరుకుతారు కదా. కొడుకు కాపురాన్ని ఎందుకు పాటు చేసుకుంటున్నావు? నీకు వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఈ విధంగా చేయడం వల్ల తీరా కొడుకు ఆ దేశం నుంచి వచ్చి గమనించాడు కదా, ఇంట్లో జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి వీళ్ళిద్దరి ప్రవర్తన సరిగా లేదని మందలించాడు ఇద్దరిని. అయినా కూడా వినకుండా వీళ్ళిద్దరూ ఇంకా ఇంకా రెచ్చిపోయి అలాగే ఉన్నారు. నిజమైన భార్యాభర్తలు అలా ఉండరండి. అక్రమ సంబంధాల వాళ్ళే ఇలా పేటరేగిపోతూ ఉంటారు. ఇలా ఉంటే ఇక ఏం చేస్తాడు ఆ భర్త మటుకు? ఏదో చెప్పుకుంటున్నాడు, నచ్చ చెప్పుకుంటున్నాడు, అలా కాదు ఇలా అని చెప్పుకుంటున్నాడు. అసలు ఈ అబ్బాయి అడ్డే, కొడుకు అడ్డే తీర్చేద్దామని సొంత బంధువుల్ని పిలిచి సుపారీ ఇచ్చి 3 లక్షలకి మాట్లాడుకోవడం ఏంటి, 1,25,000 డబ్బు ఇవ్వడం ఏంటి, కెనాల్ దగ్గరికి తీసుకుపోయి మందు తాగిచ్చి ఆ మత్తులో తీసుకుపోయి కెనాల్లో ముంచేయడం ఏంటి? ఇదంతా ఎంత వ్యామోహం! సాక్షాత్తు తండ్రి తన కడుపున పుట్టినటువంటి బిడ్డ పాము, తను పిల్లల్ని గుడ్డు పెడుతుంది పాము, కానీ దానికి వెంటనే కళ్ళు కనబడవు. ఆ కళ్ళు కనబడక దానికి విపరీతమైన ఆకలి ఉంటుందట. ఆ టైంలో వెంటనే ఆ గుడ్లను తినేస్తుంది. అది ప్రకృతి సహజంగా భగవంతుడు వాటికి పెట్టాడు అలాగా. ఇక్కడ కామాంధుడైనటువంటి తండ్రి 36 సంవత్సరాలు బిడ్డని పెంచుకొని కళ్ళు కావరం కట్టి ఆ బిడ్డనే చంపేశాడు. మళ్ళీ సుపారీ ఇచ్చాడా? కెనాల్ దగ్గర వాళ్ళిద్దరు కాళ్ళు చేతులు పట్టుకుంటే తనే గొంతు నులిమి చంపేశాడట. ఇది ఇంకా అసలు దరిద్రం అండి. అదే కదా, ఎంత దరిద్రం అండి. కడుపును పుట్టిన బిడ్డని తండ్రే చంపాడంటే ఈ వివాహేతర బంధం అనేది, ఈ అక్రమ సంబంధం అనేది ఎంత బలంగా ఉంది అంటే ఏ పరిస్థితి వచ్చినా నేను ఆ అమ్మాయిని విడనాడకూడదు అని పెట్టుకున్నాడు. అందువల్లనే చంపాడు. ఏమండి, ఎంతో మంది భర్త లేని స్త్రీలు ఉంటారు, పాపం ఏ ఆధారము లేని వాళ్ళు ఉంటారు. అందుకు ఈ అబ్బాయిని చేసుకోవడానికి, అంటే ఈ తండ్రిని చేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరినైనా ఇతన్ని చేసుకోవచ్చు కదండి. అవును, ఎందుకు ఇంకో ఆప్షన్స్ అనేవి వెతకట్లేదు? చంపడానికి అంటే అది కావాలి అని అంటే దానికి ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి, అలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చంపుతూ ఉన్నారు అని అంటే దాంట్లో ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, చుట్టుపక్కల అన్ని అబ్జర్వ్ చేసి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోవచ్చు. కానీ నీకు ఆ లచ్చయ్య అనే వ్యక్తికి 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాల్లో అప్పటి నుంచి కూడా ఎన్నాళ్ళు బతుకుతాడు? అప్పటి నుంచి ఎన్ని చూస్తుంటాడు? అప్పట్లో అయితే ఇలాంటి రోజులు లేవే. ఎంత సంస్కారం ఉండాలి అసలు, ఆ మనిషికి ఎంత ప్రేమ ఉండాలి. ఆయన ఇలా బిహేవ్ చేయడం, ఆయన ఇలా చేశాడంటే ఇక్కడ అక్రమ సంబంధం ఎంత బలంగా ఉన్నది అనేది చూడాలి. ఇంకా ప్రపంచంలో స్త్రీలే దొరకట్లేదా అతనికి? సొంతం బిడ్డలాంటి కోడలితోనా ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకోవాలి? కనీసం ఆ కోడలైనా తన భర్త తిరిగి వచ్చిన తర్వాత ఏమండి ఇలా జరుగుతోంది అని చెప్పచ్చు కదా. ఆమె ఎందుకు భయపడింది? చెప్పడానికి కూడా ఆమె భయపడిందంటే అక్కడ ఇంకేదో బలమైన శక్తి ఆపుతోంది, అంటే భయం ఏదో ఆపుతోంది. ఇలాంటివన్నీ కూడా సమాజంలోంచి పోవాలి అంటే మన ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువగా ఉండాలి, ఆచరించే వాళ్ళు కూడా విని ఆచరించడం నేర్చుకోవాలి. ఆచరించాలండి. ధర్మాన్ని ఆచరించకపోతే ఇలాంటివే పెరిగిపోతాయి. ఇలాంటి అంశాలను చూసిన వాళ్ళు ఎవరైనా ఇది బానే ఉంది కదా, మనము దొరకకుండా చేద్దామా అనే ఆలోచనతో గనక వెళ్ళినట్టయితే ఈ చెడు సమాజం మీద
ఇన్స్పిరేషన్ ని చూపించట్లా, ప్రభావితం ఇంపాక్ట్ చేస్తుంది కదా. చేస్తుంది. చేస్తుంది కదా. కాదు, మీరు ఇంతకు ముందు దాంట్లో ఇప్పుడు పిల్లలు అంటే శత్రు బిడ్డలు అండ్ బాకీ పుత్రులు అని అన్నారు. మరి ఇప్పుడు తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు కదా, శత్రువు. దీనికి అంతే, శత్రు తండ్రి అలా ఉండరు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ప్రాణప్రదాతలే. ఇక్కడ ఏంటంటే కొడుకే శత్రువు అయ్యాడు అంతే. ఇప్పుడు ఈతని కళ్ళకి ఒక కామం అనేటటువంటి పొర కమ్మిపోయింది. కమ్మిపోయి ఎవరు ఆ బంధానికి అడ్డొస్తున్నారో వాళ్ళు శత్రువులు అవుతున్నారు. ఆ శత్రువు ఇప్పుడు కొడుకు అయ్యాడు. ఇదంతా పాపమేనండి. ఈ పాపం తప్పనిసరిగా అనుభవించాల్సిందే, తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అది దొరికిపోతారు, జైల్లో పడైనా వాళ్ళు ఈ పాపాన్ని అనుభవిస్తారు. మరణించిన తరువాత కూడా ఈ పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏమైనా తెలుసుకుంటే వాళ్ళకి భయంతో అరే ఇలా తప్పుడు పనులు చేస్తే ఇలా జరుగుతోంది అని వాళ్ళు నెక్స్ట్ తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు అది ఆధ్యాత్మిక చింతనే లేదు కదా. లేదు కదా. ఆధ్యాత్మిక చింతన ఉన్నట్లయితే కాస్త అయ్యో పాపం అనే జాలి హృదయం ఉండేది. మనం చేసేది మంచా చెడా అనే ఒక ఆలోచన వచ్చేది. ఒక స్త్రీని, ఒక వివాహిత స్త్రీని మనం ఈ విధంగా బాధ పెడుతున్నాం కదా. తన భర్త ఇప్పుడు అతను డబ్బు వ్యామోహానికే వెళ్ళి ఉండొచ్చు, లేదా నిజంగా నిత్యావసరం మనకి ధనం సంపాదించాలని వెళ్ళి ఉండొచ్చు, లేదా ఉద్యోగ పని మీద వెళ్ళి ఉండొచ్చు, ఏ రూపకంగా అయినా వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన కొడుకుని ఇంకా ఈ కోడల్ని నేను రక్షణగా చూసుకోవాలి అనుకోవాలి. కానీ ఇదొక అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అంటే కళ్ళకి కామం అనేది ఎంతగా కప్పేసిందో చూడండి. ఇంత వయసు 63 ఏళ్ల వయసులో ఆ లచ్చయ్యకి ఇంకా కోరికలు తీరలేదంటే 36 ఏళ్ల కొడుకు ఇంకెట్లా ఉండాలండి? ఇంకెట్లా? మంచి వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి సరదాలు, సరసాలు, విలాసాలు ఉండాలి. నీకు ఒకవేళ తీరకపోతే నువ్వు ఇంకో మార్గం ఎన్నుకో. నిజంగా లచ్చయ్య జీన్స్ ఆయనకి వచ్చి ఉంటే రాగానే తండ్రిని చంపేసేవాడేమో నాకు తెలిసి. అంతే కదా. అంతే. ఇలాంటి మెంటాలిటీ ఉంటే సర్ది చెప్పాడు, మళ్ళీ కూడా సర్ది చెప్పాడు కదా, అలాంటి తప్పు మందలిస్తున్నాడు, ఇలా చేయకపోకు. చెయ్యొద్దు అని చెప్తున్నాడు, ఇది బాలేదని చెప్తున్నాడు. ఇంకా కొడుకు కొంత ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అదే కదా. ఈ లచ్చయ్య మటుకు ప్రవర్తించాడు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా పెరగాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.